హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో అయితే మన గార్డెన్లో ఉన్న కొత్తిమీరతో టమాటా వేసి అచ్చం రోటి పచ్చడి స్టైల్లో చేశానండి. టేస్ట్ కూడా ఏ మాత్రం తక్కువగా ఉండదు. ఇది వేడి వేడి అన్నంలోకే కాదండి, అన్ని టిఫిన్స్లోకి, ఇడ్లీ, దోశ, వడ, పెసరట్టు అన్నిట్లోకి బాగుంటుంది. ఒక్కసారి మీరు నా స్టైల్లో చేయండి, మీకు 100% నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా కొత్తిమీరని కట్ చేసేద్దాం రండి. ఇది కదండి అస్సలైన కొత్తిమీర అంటే, కట్ చేస్తుంటేనే వాసన గుమగుమలాడుతుందండి. ఆ లేతగా వస్తున్న ధనియాల వాసన అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇలా ఆర్గానిక్గా పండించుకొని తిన్నప్పుడు ఆనందమే వేరండి. నేనైతే ఇక్కడ కొత్తిమీరని చక్కగా కడిగి ఇలా కాడలతో కట్ చేసుకున్నానండి. మీరు కూడా బయట నుంచి తెచ్చుకున్నా సరే కాడలతో సహా కట్ చేసుకొని, ఆ తర్వాత 1/2 కప్పు వరకు పల్లీలు, ఇలా పచ్చిమిర్చి రెడ్డి తీసుకొని చాలా బాగుంటుంది. పెద్ద సైజు 2 టమాటాలు, చింతపండు బదులు నేను ఇక్కడ మామిడికాయ ముక్కలు యూజ్ చేస్తున్నానండి. లేకపోతే చింతపండు యూజ్ చేసుకోండి, కానీ ఇలా మామిడికాయ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి అది వేడైన తర్వాత మనం తీసుకున్న 1/2 కప్పు పల్లీలు ఉన్నాయి కదా, అవి వేసేసి జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ పల్లీలు బదులు మీరు నువ్వులు కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ దేని టేస్ట్ దానికేనండి. ఇలా పల్లీల తర్వాత అయితే రెడ్ మిర్చి వేసుకోవాలి. మిర్చిలు మామూలుగా ఉంటాయి కదండి, అవి మనం తెచ్చుకున్న దాంట్లో రెడ్ అయిపోతే అలాంటివి యూజ్ చేయండి. ఆ తర్వాత అయితే కొంచెము జీలకర్ర, నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు 4-5 వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కూడా కొంచెం రెడ్గా అయిన తర్వాత అయితే కడిగి పెట్టుకున్న కొత్తిమీర అండి కాడలతో సహా వేసేసుకోవాలి. ఈ కొత్తిమీర అనేది కొంచెం అలా మగ్గాలండి, అంతే, మరి ఫ్రై చేయకూడదు. ఇక్కడ చూడండి, ఇలా అయిన తర్వాత అయితే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీలో వేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు మిక్సీలో వేసేస్తున్నాను ఇదంతా కూడా. ఇది కూల్ అయ్యే వరకు అయితే మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసుకున్న 2 పెద్ద సైజ్ టమాటాలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు వేసేసుకోవాలండి. ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఇక్కడే పసుపు యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న మామిడి ముక్కలు వేసుకోవాలండి. దీంతోనేనండి అస్సలైన టేస్ట్ వస్తుంది. లేదనుకుంటే చింతపండు యూజ్ చేసేసుకోండి. ట్రై చేయండి, మామిడికాయ ముక్కలు ఉంటే చాలా బాగుంటుంది. ఈ మామిడికాయ ముక్కలు కూడా కొంచెం అలా మగ్గిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందే మిక్సీలో అవన్నీ వేసుకున్నాం కదండి, దాంట్లో సరిపడినంత ఉప్పు వేసేసుకొని దీన్ని ఇప్పుడు మనము కచ్చాపక్కగా బరకగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వామ్ వాటర్ యాడ్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే కలరు ఇంకా టేస్ట్ మారదు. ఇక్కడ చూడండి, ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి అచ్చం ఎలా ఉందండి, రోట్లో దంచినట్లే ఉంది కదా, సేమ్ అలాగే ఉంటుందండి. చూడండి మొత్తం కూడా నేను వేరే బౌల్లోకి తీసేసాను. అసలు మనం పోపు పెట్టకపోయినా పర్లేదండి, అంత బాగుంటుంది. కానీ కొంచెం అలా పోపు పెట్టుకుందాము. మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి ఇప్పుడు పోపు దినుసులన్నీ కూడా వేసేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మర్చిపోకుండా ఇంగువ యాడ్ చేసుకోండి, దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇలా పోపు అనేది రెడీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పచ్చళ్ళలో కలుపుకోవడమేనండి. చూడండి కలర్ని బట్టి మనం గెస్ చేసేయగలుగుతామండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పచ్చడి చేస్తుంటే ఇల్లంతా గుమగుమలాడుతుందంటే నమ్మండి. మనం ఎప్పుడు టిఫిన్స్లోకి కొబ్బరి చట్నీ లేదంటే పల్లి చట్నీ చేస్తాం, అలా కాకుండా ఒక్కసారి ఇలా కొత్తిమీర చట్నీ కూడా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది. చివరిలో ఇలా ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకున్నారంటే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అండి. వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇది వేడి వేడి అన్నంలోకి కాదండి, అన్ని టిఫిన్స్లోకి బాగుంటుంది అన్నాను కదా. ఈ రోజైతే నేను పెసరట్టు ఇంకా ఇడ్లీ చేశాను. చాలా అంటే చాలా బాగుందండి, ఇంట్లో అందరికీ నచ్చింది. ఇంతకు మీకు ఈ కొత్తిమీర పచ్చడి రెసిపీ అనేది నా స్టైల్లో నచ్చిందా లేదా అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో పెట్టండి. నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇదండి ఈరోజు వీడియో. ఇది హెల్తీకి హెల్తీ, టేస్టీకి టేస్టీ అండి. మీరు సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇంకో వీడియోలో ఇంకో మంచి రెసిపీతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ అండి, బాయ్.